కన్న కూతుర్ని చదువుకోమని కాలేజీకి పంపిస్తే కాలేజీకి వెళ్ళి చదువుకోకుండా ప్రేమ దోమ అని ఒక అబ్బాయిని ప్రేమించి చివరికి పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచి పారిపోయి తీరా ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మా నాన్నలు గుర్తొచ్చి అమ్మ వీళ్ళను సరిగా చూసుకోవట్లేదు, సరిగా పెంచట్లేదు, వీళ్ళను నిత్యం ఏడిపిస్తున్నాడు, తాగొచ్చి కొడుతున్నాడు అని ఇప్పుడు చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు అమ్మ మాకు సంబంధం లేదు అనకుండా ఇంటికి తీసుకొచ్చారు. నాకు ఈ విషయం ఒకరు పోస్ట్ చేశారు ఇన్స్టాగ్రామ్లో. అన్నయ్య ఈ వీడియో మీద రియాక్ట్ అవ్వండి అన్నయ్య అని చెప్పారు. ఏం రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. ఏమ్మా మహాతల్లి, నువ్వు అలా ప్రేమించేటప్పుడు ఒక్కసారైనా నీ తల్లిదండ్రులు నీకు గుర్తు రాలేదా? పోనీ మీ నాన్నగారు పడుతున్న కష్టాన్ని నువ్వు ఎప్పుడూ గుర్తించలేకపోయావా? మీ అమ్మగారు నీ మీద పెట్టుకున్న ఆశల్ని ఏ రోజు నువ్వు అంచనా వేయలేకపోయావా? చదువుకోమని కాలేజీకి పంపిస్తే నువ్వు చేసే పనులు ఇవా? బుద్ధి లేదా? ఫస్ట్ నువ్వు ఆడపిల్ల పుట్టావు, ఇంకా సిగ్గు లేదా నీకు? ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ నీకు ఎంత? నీ వయసు ఎంత? 20 ఉంటాయా కాలేజీ అంటే? నిన్ను ప్రేమించినోడికి ఆ దిక్కుమాలినోడికి సిగ్గు లేదు. ఎలాగో వాడిని తల్లిదండ్రులు అలా పెంచారు, వాడు నేర్చుకున్న సంస్కారం అది. కాలేజీకి వెళ్ళి చదువుకోకుండా నీలాంటి అమ్మాయిలు వెంట పడుతున్నాడు చూడు. ఫస్ట్ మీ ఇద్దరిని తన్నాలి, మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ పెళ్లి చేసుకొని మళ్ళీ అమ్మా నాన్న నన్ను వీడు చూసుకోవట్లేదు, చావు అక్కడే పడి. ఎందుకు వెళ్ళావు అలాంటప్పుడు? మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చారా నీకు అమ్మా నాన్నలు? అప్పుడు ఆ రోజు గుర్తు రాలేదా పెళ్లి చేసుకునేటప్పుడు? వాళ్ళు లేకుండా పెళ్ళి ఎలా చేసుకోవాలనిపించింది నీకు? బజార్ కాదులే, మంచిదానివి అయి ఉండొచ్చు, బట్ తప్పు నువ్వు చేసింది. నిన్ను చూసి ఇంకొకరు ఇన్స్పైర్గా తీసుకుంటారు, నిన్ను ఖండించాల్సిందే ఇలాంటి విషయాలని. మీరు అనొచ్చు, ఓతే నువ్వు మాట్లాడుతున్నావు కదా, నీ వల్ల ఏమైనా సమాజంలో మార్పు వస్తుందా అనొచ్చు. నా ఒక్కడితోటే మార్పు అయితే రాకపోవచ్చు, కానీ మార్పు అనేది నాతో మొదలవ్వాలి. అది నేను నమ్మే సిద్ధాంతం, నేను కోరుకునేది అదే. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి ఆడపిల్లలు. కొన్ని వందల వీడియోలు చేసిన నా ఛానల్లో మీ గురించి, మీ అవేర్నెస్ గురించి, మీ సేఫ్టీ గురించి. చూడలేదా? ఎట్లా ప్రేమంట, పెళ్ళంట, నీ వయసు ఎంత? పోనీ అంత పెద్ద సంపాదిస్తున్నావా? నెలకు 1 లక్ష రూపాయలు పెళ్లి చేసుకునేంత? పోనీ నువ్వు చూసుకున్నవాడు ఏమైనా నేను చక్కగా చూసుకుంటాడు అనుకున్నావా? జరగదు ఇవన్నీ. ప్రేమ పెళ్ళిళ్ళు 100కి 99% ఫెయిల్యూర్స్. ఏదో ఎక్కడో ఒకటి పాస్ అయి ఉండొచ్చు అంతే. ఇది నిజం. మీరు ఇది తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఈ టీనేజ్లు ఎలా అంటే ఏదో ఆకర్షణకు గురయ్యి అదేదో చూసి అట్రాక్ట్ అయిపోతారు, చివరికి మోసపోతారు. ఈ వీడియోని షేర్ చేయండి.